సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే అంశం వచ్చేసి, కిందటి వీడియోలో మనం భవాన్ శబ్దం అనే శబ్దాన్ని నేర్చుకున్నాం. పుల్లింగంలో నీవు అనేటువంటి శబ్దాన్ని భవాన్గా చెప్తారని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్త్రీలింగ శబ్దాన్ని నేర్చుకుంటాం. ఏమిటది? భవతీ శబ్ద. స్త్రీలింగంలో నీవు అనే దాన్ని ఏమంటాం? భవతి అంటామని, పుల్లింగంలో భవాన్ అంటామని కిందటి వీడియోలో అర్థం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ భవతీ శబ్దాన్ని చూస్తాం. సేమ్ అక్కడ యూ బోత్ యూ ఆల్ అని రాశాను నేను. అంటే మీకు ఉదాహరణగా చూపించాలంటే యూ బోత్ యూ ఆల్ భవానికి, అవునా? భవాన్ భవంతో భవంతః పుల్లింగంలో కాబట్టి భవాన్గా ఉంటుంది. ఇదే స్త్రీలింగంలో భవతీగా ఉంటుంది. యూ బోత్ యూ ఆల్. ఇది ఎలా ఉంటుందంటే తెలుసా మీకు? పూర్తి గౌరీ శబ్దము కానీ ఈకారాంత స్త్రీలింగంలో గౌరీ శబ్దం ఎలా ఉందో అలాగే ఉంటుంది భవతీ శబ్దం. ఎగ్జాక్ట్ 100% ఎగ్జాక్ట్గా ఉంటుంది. 99.99999% ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎట్లాగా చూడండి, ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దము వలె ఉంటుంది. చెప్తాను చూడండి. గౌరీ భవతి, గౌర్యౌ భవత్యౌ, గౌర్యః భవత్యః, గౌరీం భవతీం, గౌర్యౌ భవత్యౌ, గౌరీః భవతీః, గౌర్యా భవత్యా, గౌరీభ్యాం భవతీభ్యాం, గౌరీభిః. నెక్స్ట్ ఏమిటి? భవతీభిః, గౌర్యై. నేను గౌరీ చెప్తాను, మీరు భవతి చెప్పండి. గౌర్యై, గౌరీభ్యాం, గౌరీభ్యః, గౌర్యాః, గౌరీభ్యాం, గౌరీభ్యః, గౌర్యాః భవత్యాః, గౌర్యోః, గౌరీణాం, గౌర్యాం, గౌర్యోః, గౌరీషు. అంటే గౌరీ శబ్దం వలె భవతీ శబ్దం ఉంటుంది. ఒకసారి భవతీ శబ్దాన్ని పూర్తిగా నేను చెబుతాను, ఒక్కసారి మీరు రాసుకోవటమైనా చేయండి, లేదంటే ఒక్కసారి దీన్ని మళ్ళీ విని వీడియోని మళ్ళీ వెనక్కి వెళ్ళి విని మళ్ళీ రాసుకోండి. గౌరీ శబ్దం వలె ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీకోసం నేను మళ్ళీ చెప్తాను. ఎక్కడైనా ఎవరైనా తప్పుగా చెప్పుంటారేమో అది కూడా కరెక్ట్ చేయడం కోసం మొత్తం శబ్దం చెప్తున్నాను. భవతీ, భవత్యౌ, భవత్యః, భవతీం, భవత్యౌ, భవతీః, భవత్యా, భవతీభ్యాం, భవతీభిః, భవత్యై, భవతీభ్యాం, భవతీభ్యః, భవత్యాః, భవతీభ్యాం, భవతీభ్యః, భవత్యాః, భవత్యోః, భవతీనాం, భవత్యాం, భవత్యోః, భవతీషు. ఈ విధంగా భవతీ శబ్దం అనేది ఉంటుంది. కాబట్టి దకారాంతః స్త్రీలింగః భవత్ శబ్దః, భవతి, భవత్యో, భవత్యః అనేటువంటి శబ్దము ఈకారాంత స్త్రీలింగః గౌరీ శబ్దము వలె ఉంటుంది. ఎందుకంటే అది ఈకారాంతమే, ఇది ఈకారాంతమే. భవతి ఈకారాంతమే ఉంది, అక్కడ కూడా ఈ గౌరీలో ఈకారాంతమే ఉంది. రెండు ఈకారాంతాలు ఎక్కడైనా ఈకారాంతాలన్నీ ఒకలాగే ఉంటాయి. ఏ అంతశబ్దమైనా ఒకలాగే ఉంటుంది. ఈకారాంతంలో మీరు ఎన్ని ఉదాహరణలు తీసుకోండి, అవన్నీ ఈకారాంతాలు అయితే గౌరీలో మీరు ఏం నేర్చుకున్నారో అదే విధంగా ఉండాలి. ఏమండి, ఆకారాంత స్త్రీలింగాలన్నీ ఒకలాగే ఉంటాయా? మరి ఒకలాగే ఉంటాయి. అకారాంతాలన్నీ ఒకలా ఉంటాయి, ఇకారాంతాలన్నీ ఒకలా ఉంటాయి, ఉకారాంతాలన్నీ ఒకలాగే ఉంటాయి, రుకారాంతాలన్నీ ఒకలాగే ఉంటాయి, ఆకారాంత స్త్రీలింగాలన్నీ ఒకలాగే ఉంటాయి, ఈకారాంత స్త్రీలింగాలన్నీ ఒకలా ఉంటాయి. భవతి కూడా ఈకారాంత స్త్రీలింగమే నిజానికి, ఈకారాంతం కాబట్టి ఒకలాగే ఉంటుంది. కాబట్టి ఇది భవతీ శబ్దం. దీని తర్వాత మనం నేర్చుకోబోయే శబ్దం వచ్చేసి అస్మద్ శబ్దం అని ఒక శబ్దం ఉన్నది. అంటే నేను, ఐ అనేటువంటి శబ్దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అది తర్వాత వీడియోలో మనం పూర్తిగా దాన్ని వివరంగా నేర్చుకుందాం. దీంతో పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలు పూర్తయ్యాయి.
మన మొదటి స్థాయిలో లెవెల్ 1లో మనకి సంస్కృత భాషాభ్యాసం కోసము మనకి ఏవైతే శబ్దాలు కావాలి అని అనుకున్నామో ఆ శబ్దాల్లో పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాలకు సంబంధించినటువంటి శబ్ద స్వరూపాలు ఇంతటితో అయ్యాయి. దీని తర్వాత మనం చెప్పబోయే శబ్దం అస్మత్ శబ్దము, నేను. అది 3 లింగాల్లోనూ ఒకలాగే ఉంటుంది. అది త్రిశూలింగేషు అంటాడు. దానికి పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అని ఉండదు. అది త్రిశూలింగాలు 3 లింగాల్లోనూ ఒకలాగే ఉంటుంది. కాబట్టి అది తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఇంతటితోటి పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలన్నీ మనకి పూర్తయ్యాయి. కాబట్టి భవాన్ భవతి శబ్దం మనం కంఠస్థం చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. జయతు సంస్కృతం, జయతు భారతం.